హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో మేమైతే ఈరోజు నైటు సరదాగా డిన్నర్ చేద్దామని చెప్పి ఉడిపి గ్రాండ్కి అయితే వచ్చామండి. ఉడిపి గ్రాండ్లో మనకి సౌత్, నార్త్, చైనీసు, జ్యూసెస్ ఇలా అన్ని ప్యూర్ వెజ్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయండి. నాన్ వెజ్ అయితే వాళ్ళ దగ్గర అస్సలకే ఉండదు. సో టిఫిన్ చేద్దాం, ఆ రోజు జర్నీ ఉందన్నమాట మాకు, అందుకని లైట్గా టిఫిన్ చేద్దాం పిల్లలతో సరదాగానే వచ్చాము. చాలా అంటే చాలా బాగుంటుందండి. కాస్ట్ కానీ బయట వాటితో మనకి బయట రోడ్ సైడ్ కూడా మనకి ప్లేట్ 40-50 తీసుకుంటారు కదా, వాటితో పోల్చుకుంటే ఇక్కడ చాలా రీజనబుల్గా ఉంది. అలాగే టేస్ట్ ఎలా ఉంది, మేమేం ఆర్డర్ చేసాము అన్నీ మీకు చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదండి, ముందుగా అయితే లోపలికి వచ్చాము. ఇదంతా లోపల థీమ్ అనమాట. ఇది బయట ఇలా కౌంటర్ ఉంది కదా, ఇదంతా బయట అండి. చాలా బాగుంది. అక్కడ మనకి ఫుడ్ అనేది అక్కడి నుంచి ప్రిపేర్ చేసి వాళ్ళు తీసుకొస్తారు లోపలికి. థీమ్ కూడా అంతా కొంచెం కేరళ థీమ్లా ఉందండి. ఫుడ్ కూడా అలాగే అనిపించింది, చాలా బాగుంది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇలా అంటే నిలబడి కూడా తినడానికి అవైలబుల్ ఉంది. బ్యాచిలర్స్ ఇలా సింగిల్ వచ్చిన వాళ్ళు కూడా, అలాగే కూర్చొని కూడా సీటింగ్ కూడా బాగుందన్నమాట. నెక్స్ట్ ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ మొత్తం ఫుల్ ఏసీ అండి. ఫ్యామిలీస్ ఎక్కువ, అందరూ లోపల కూర్చొని తింటున్నారనమాట. చూశారు కదా, థీమ్ అంతా చూసారా, కేరళ థీమ్లా ఉంది. నెక్స్ట్ మేమైతే జర్నీ ఉంది కదని చెప్పి కొంచెం లైట్గా తిందాంలే అని సాంబార్ ఇడ్లీ అయితే ఆర్డర్ చేసామండి. ఒక ఇడ్లీ మన 2 చేతులు అంత ఉందన్నమాట. దోశ సైజులో ఉంది. 2 ఇడ్లీ కడుపు నిండిపోతుంది. అలాగే స్పెషల్ ఇడ్లీ కూడా చెప్పాం, నెయ్యి కారం వేసి ఇచ్చారు. స్పెషల్ ఇడ్లీ నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, అంత టేస్ట్ ఉందన్నమాట. చూశారు కదా. నెక్స్ట్ అయితే మా పెద్ద బాబు తను గోబీ మంచూరియా చెప్పాడండి. క్వాంటిటీ కూడా చాలా బాగుంది. అది మనకి 120 పడింది. టేస్ట్ ఎలా ఉంది, అలాగే క్వాంటిటీ కూడా చాలా బాగుందండి. నెక్స్ట్ మా హస్బెండ్ అయితే వెజ్ రైస్ తీసుకున్నారు, వెజ్ బిర్యానీ, దానికి రైతా, అలాగే ఒక కుర్మా టైపు కర్రీ కూడా ఇచ్చారు. చాలా బాగుంది. మనకి సాంబార్ ఇడ్లీ అయితే స్పెషల్ కానీ సాంబార్ కానీ రెండు కలిసి కూడా అంటే మనకి 60 రూపీస్ 69 పడ్డాయండి. క్వాంటిటీ ప్రకారం టేస్ట్ వైజ్ కానీ బయటతో పోల్చుకుంటే మనకి ఇక్కడ చాలా టేస్ట్ ఉందండి. బ్రాహ్మిన్స్ ఫుడ్ లాగా అనిపించింది నాకు. చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట. సో బయట కూడా ఇంచుమించు మనకి సేమ్ కాస్ట్ ఉంటుంది. సో అక్కడికంటే ఇక్కడ తినడం చాలా బెస్ట్ అనిపించింది, క్వాంటిటీ టేస్ట్ అన్ని విధాలుగా. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.